హాయ్, మనం ఆల్రెడీ ఇంతకుముందు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్లో జెనెటిక్స్ దాని గురించి చూసాం. ఈ చాప్టర్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ల్యాక్ ఒపెరాన్ గురించి చూడబోతున్నాం. సో వాట్ ఈస్ దిస్ ల్యాక్ ఒపెరాన్? అసలు ఈ ల్యాక్ ఒపెరాన్ అంటే ఏంటంటే ఎలిసిడేటింగ్ ఆఫ్ ల్యాక్ ఒపెరాన్ అంటే డీటెయిల్డ్గా ల్యాక్ ఒపెరాన్ గురించి చదవడం అన్నమాట. వాజ్ ఆల్సో ద రిజల్ట్ ఆఫ్ క్లోజ్ అసోసియేషన్ బిట్వీన్ జెనెసిస్ట్ Francois Jacob and biochemist Jacques Monod. Francis Jacob and Jacques Monod. So they were the first to elucidate the transcriptionally regulated system. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ప్రోటీన్ కావాలి. ప్రోటీన్ కావాలంటే ఏం జరుగుతుంది? మనకి ఎంఆర్ఎన్ఏ నుంచి, సో ఫర్ ఎగ్జాంపుల్ వీ నీడ్ ఏ ప్రోటీన్. We need a protein. So for protein, DNA to mRNA, mRNA to proteins. Okay, so ఇలా కంటిన్యూస్గా దాన్ని ప్రొడ్యూస్ చేస్తూ పోలేదు కదా mRNA. సో DNA to mRNA we call it as transcription. ట్రాన్స్క్రిప్షన్ అంటే మీనింగ్ ఏంటంటే, ట్రాన్స్క్రిప్షన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్క్రిప్ట్ ఇంగ్లీష్లో ఉంది కానీ అది వాయిస్ ఓవర్లో ఉంది. దాన్ని మనం ఏం చేసాం? రిటర్న్ ఫార్మాట్కి కన్వర్ట్ చేసాం. అంటే రెండు ఇంగ్లీషే కాకపోతే ఒక ఫామ్లో ఉండేదాన్ని ఇంకొక ఫామ్కి మార్చాం. దాన్ని మనం పర్ఫెక్ట్గా ట్రాన్స్క్రిప్షన్ అంటాం. సో ఈ చాప్టర్లో ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటంటే రెండు జెనెటిక్ కోడ్ అంటే మనకి నైట్రోజనస్ బేస్ న్యూక్లియోటైడ్ ఫామ్లోనే ఉంది, పాలీన్యూక్లియోటైడ్ ఫామ్లోనే ఉంది. కాకపోతే ఒకటి డిఎన్ఏ ఫామ్లో ఉంది, ఇంకొకటి ఆర్ఎన్ఏ ఫామ్లో ఉంది. అంటే ఇంకా ట్రాన్స్లేషన్ అంటే ఏంటంటే ఒక లాంగ్వేజ్ని ఇంకొక లాంగ్వేజ్కి కన్వర్ట్ చేయడం. అంటే రెండు వేరైపోతాయి కదా. సో ఎంఆర్ఎన్ఏ అనేది ఒక లాంగ్వేజ్, ప్రోటీన్ అనేది ఇంకో లాంగ్వేజ్. కాబట్టి అక్కడ ట్రాన్స్లేషన్ అని చెప్పాము ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం డీటెయిల్డ్గా చూద్దాం. సో ఫ్రాన్సిస్ జకాబ్ అండ్ జేక్ మొనాడ్ సో వీళ్ళిద్దరూ ఏం చేశారంటే ట్రాన్స్క్రిప్షనల్లీ రెగ్యులేటెడ్ సిస్టమ్ని ఎలిసిడేట్ చేశారు, అంటే బయటికి తీశారు. సో ల్యాక్ ఒపెరాన్, ల్యాక్ అంటే ఇక్కడ లాక్టోస్. ఓకే, సో మనకి ఒపెరాన్ అంటే ఆపరేటర్. మనం ఇంతకుముందు స్ట్రక్చరల్ జీన్లో మనకి ఇంతకుముందు సిస్ట్రాన్ అంటే ఏంటి? ప్రమోటర్, స్ట్రక్చరల్ జీన్, ఇంకా టర్మినేటర్. సో ఇలా మనం ఒకటి చూసాం కదా. ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ ఇది 5' to 3', తర్వాత 3' to 5'. సో దీన్ని మనం ఏమంటామంటే కోడింగ్ స్ట్రాండ్ అంటాం. ఇది టెంప్లేట్ స్ట్రాండ్. మనం రివర్స్లో వేసుకున్నాం. ఒక సెకండ్. 3' to 5', 5' to 3'. ఇది టెంప్లేట్, ఇది కోడింగ్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది? ప్రమోటర్ ఉంటుంది, ఇక్కడ స్ట్రక్చరల్ జీన్ ఉంటుంది, ఇక్కడ టర్మినేటర్ ఉంటుంది. ఓకే, ఈ మూడింటిని కలిపి మనం ఏమంటామంటే సిస్ట్రాన్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఒపెరాన్ అనేది ఆపరేటర్. సో వీటిని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. ఎలా ట్రాన్స్క్రిప్షన్ అనేది కంటిన్యూస్గా జరగాల లేకపోతే ఆపాలా అని చెప్పేదే ఒపెరాన్ అంటే ఆపరేటర్. సో యూజువల్గా పాలీసిస్ట్రోనిక్ స్ట్రక్చరల్ జీన్ అనగానే మనకి కామన్ ప్రమోటర్ అండ్ రెగ్యులేటర్ జీన్స్ ఉంటాయి. ఎందుకంటే ఒకటే ఉంటుంది అనమాట, పాలీసిస్ట్రోనిక్ కదా, అలా ఒకటే ఉంటుంది. సచ్ అరేంజ్మెంట్ ఈజ్ వెరీ కామన్. ఎందుకంటే ప్రోకారియోటిక్స్ పాలీసిస్ట్రోనిక్ అంటే ఒక జీన్ నుంచే మనకి చాలా పాలీపెప్టైడ్స్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి దానికి కామన్ ఆపరేటర్ ఇంకా కామన్ రెగ్యులేటర్ ఉంటుంది, కామన్ ప్రమోటర్ కూడా ఉంటుంది. అండ్ సో such an arrangement is very common in bacteria. We refer to as operon. సో ఈ ఎంటైర్ థింగ్, ఈ కామన్ ప్రమోటర్ ఇంకా రెగ్యులేటరీ జీన్స్ ఉంటాయి కాబట్టి వాటిని మనం ఒపెరాన్ అంటాం.
సో ఇంకా మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ట్రిప్ ఓపెరాన్, అరా ఓపెరాన్, హిస్ ఓపెరాన్, వాల్ ఓపెరాన్ అని. అంటే ట్రిప్టోఫాన్ ఓపెరాన్, మనకి హిస్టిడిన్ ఓపెరాన్, వాలిన్ ఇలా. సో లాక్ అంటే అర్థం ఏంటంటే ఇందులో ఒక రెగ్యులేటరీ జీన్ ఉంది, ఐ జీన్ అనేది మాత్రమే ఇక్కడ. సో ఐ అంటే ఇండ్యూసర్ అని కాదు, ఐ అంటే ఇన్హిబిటర్ అని. ఓకే, జీన్ ఐ అంటే ఇన్హిబిటర్. ఓకే, ఇండ్యూసర్ వచ్చి లాక్టోజ్ అనమాట. లాక్టోజ్ ఉంటేనే మనకు ఆ పర్టికులర్ ఎంజైమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ మనకి ఈ జీన్లో, ఈ ఐ జీన్లో 3 స్ట్రక్చరల్ జీన్స్ ఉన్నాయి. ఈ ఐ జీన్లో 3 స్ట్రక్చరల్, ఐ అనేది ఇన్హిబిటర్, ఐ జీన్ అనేది. ఇంకా ఇవి కాకుండా, ఈ ఐ అనేది కాకుండా 3 స్ట్రక్చరల్ జీన్స్ ఉన్నాయి. అదే ZYA. సో రివర్స్లో, ఏబిసిడిని రివర్స్లో XYZ అంటాం కదా. సో ZYA. సో ఐ జీన్ కోడ్స్ ఫర్ రిప్రెసర్. ఐ జీన్ అనేది ఏం చేస్తుందంటే మనకి రిప్రెసర్ మాలిక్యూల్ని కోడ్ చేస్తుంది అనమాట ఆఫ్ లాకోపెరాన్. సో జెడ్ జీన్ ఏం చేస్తుందంటే బీటా గ్యాలక్టోసైడేస్ అంటే బీటా గ్యాల్. సో ఇది ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ హైడ్రోలైసిస్ ఆఫ్ డైసాక్రైడ్. అంటే లాక్టోస్ని గ్లూకోజ్ ప్లస్ గ్యాలక్టోస్గా కన్వర్ట్ చేసేది ఇదే. సో ఈ వై జీన్స్ కోడ్ ఫర్ పర్మియేస్. వై అనేది పర్మియేస్కి కోడ్ చేస్తుంది. ఈ పర్మియేస్ ఏం చేస్తుంది, లాక్టోస్కి పర్మియబిలిటీని పెంచుద్ది. సో దిస్ ఇంక్రీజెస్ ద పర్మియబిలిటీ ఆఫ్ సెల్ టు బీటా గ్యాలక్టోసైడేజెస్. సో అండ్ ఏ జీన్ ఏం కోడ్ చేస్తుంది, ట్రాన్స్ అసిటైలేస్ని కోడ్ చేస్తుంది. ఓకే, సో జెడ్ విల్ కోడ్ ఫర్ బీటా గ్యాలక్టోసైడేస్ అండ్ Y gene will code for permease. Permease will increase the permeability of the cell to beta galactosidase. Okay, so A gene codes for transacetylase. Hence all the 3 gene products in lacoperon are required for the metabolism of lactose. In most other operons as well, genes are present in operon. చాలా అదర్ ఓపెరాన్స్, ఆ ఎంటైర్ స్ట్రక్చర్ని మనం ఓపెరాన్ అంటాం. ఎందుకంటే రెగ్యులేటరీ జీన్స్ కూడా ఉంటుంది కాబట్టి దాంట్లో అన్నిటిని కలిపి. సో ఈ జీన్స్ నీడెడ్ టు బీ టుగెదర్. సో యాజ్ వెల్ యాజ్ ఆల్ ద జీన్స్ ప్రెజెంట్ ఇన్ ద ఓపెరాన్ అన్ని దగ్గరగా ఉండాలి. ఎందుకంటే ఇన్ ద సేమ్ అండ్ లేదా రిలేటెడ్ మెటబాలిక్ పాత్వేస్ కాబట్టి ఈ జీన్స్ అన్నీ దగ్గరగానే ఉంటుంది. ఇప్పుడు మీకు ఒకసారి పిక్చర్ చూపిస్తాను. ఇది ఐ అంటే ఇన్హిబిటర్. ఈ ఇన్హిబిటరే ఏం చేస్తుందంటే రిప్రెసర్ ఎంఆర్ఎన్ఏని ప్రొడ్యూస్ చేసి రిప్రెసర్ మాలిక్యూల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ రిప్రెసర్ మాలిక్యూలే మనకి ఆపరేటర్కి అటాచ్ అవుతుంది. ఈ మొత్తాన్ని మనం లాకోపెరాన్ అంటాం. సో ఇన్ కేస్ ఇండ్యూసర్ అనేది లేకపోతే, ఇండ్యూసర్ అనేది ఏంటంటే ఇక్కడ లాక్టోజ్ అనమాట. లాక్టోజ్ ఉంటే మనకి ఈ జడ్ నుంచి, వై నుంచి, ఏ నుంచి జీన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అదే ఇన్ కేస్ ఇండ్యూసర్ లేదనుకోండి, ఈ ఐ అనేది రిప్రెసర్ ఎంఆర్ఎన్ఏని ప్రొడ్యూస్ చేసి, ఈ రిప్రెసర్ ఎంఆర్ఎన్ఏ కాస్త రిప్రెసర్ ప్రోటీన్ని ప్రొడ్యూస్ చేసి, ఆ రిప్రెసర్ అనేది మనకి ఆపరేటర్ని కవర్ చేసేస్తుంది. అంటే అప్పుడు ఈ 3 కూడా ప్రొడ్యూస్ చేయలేవు. సో రిప్రెసర్ బైండ్స్ టు ఆపరేటర్ దట్ ప్రివెంట్స్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఫ్రమ్ ట్రాన్స్క్రైబింగ్ ద ఓపెరాన్. ఈ ఓపెరాన్ని ట్రాన్స్క్రైబ్ చేయలేవు. సో ఇప్పుడు ఏమైంది, ఇండ్యూసర్ అంటే అక్కడ లాక్టోజ్ వచ్చినప్పుడు మనకి రిప్రెసర్ మాలిక్యూల్ యాజ్ యూజువల్ ఇన్హిబిటర్ అనేది రిప్రెసర్ ఎంఆర్ఎన్ఏని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ రిప్రెసర్ ఎంఆర్ఎన్ఏ కాస్త రిప్రెసర్ ప్రోటీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ రిప్రెసర్ ప్రోటీన్ కాస్త మనకి ఈ ఆపరేటర్ మీదకి వెళ్లకుండా లాక్టోజ్ అనేది దాన్ని కవర్ చేసి ఇనాక్టివ్ చేసేస్తుంది. సో ఇప్పుడు మనకి ఫ్రీగా లాక్ ఎంఆర్ఎన్ఏ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ లాక్ ఎంఆర్ఎన్ఏలో జెడ్ ద్వారా వచ్చేది బీటా గ్యాలక్టోసైడేస్, వై ద్వారా వచ్చేది పర్మియేస్ అండ్ ఏ ద్వారా వచ్చేది ట్రాన్సాసిటైలేస్. ఓకే, సో ఈ లాకోపెరాన్లో లాక్టోజ్ అనేది మెయిన్గా సబ్స్ట్రేట్ అనమాట ఈ ఎంజైమ్కి, బీటా గ్యాలక్టోసైడేస్కి. అండ్ ఇట్స్ రెగ్యులేట్ స్విచ్చింగ్ ఆన్ అండ్ ఆఫ్ ద ఓపెరాన్. ఈ ఓపెరాన్ని స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది అనమాట. సో ఇన్ కేస్ మనకి ఇండ్యూసర్ అనేది లేకపోతే రిప్రెసర్ అనేది ఆపరేటర్కి అటాచ్ అవుతుంది. అప్పుడు మనకి లాక్ ఎంఆర్ఎన్ఏ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. హెన్స్ కాబట్టి దీన్ని ఇండ్యూసర్ అన్నాం లాక్టోజ్ని. ఓకే, సో ఇన్ ద absence ఆఫ్ ప్రిఫర్డ్ కార్బన్ సోర్స్ సచ్ as గ్లూకోజ్. సో ప్రిఫర్డ్ కార్బన్ సోర్స్ గ్లూకోజ్ లేకపోయినా
ఇఫ్ లాక్టోజ్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ ద గ్రోత్ మీడియం ఆఫ్ బ్యాక్టీరియా. సో లాక్టోజ్ అనేది ఇప్పుడు మనకి గ్లూకోజ్ అనేది లేకపోయినా కానీ లాక్టోజ్ అనేది ప్రొవైడ్ చేస్తే బ్యాక్టీరియాకి, లాక్టోజ్ అనేది సెల్స్ లోపలికి ట్రాన్స్పోర్ట్ అయ్యి పర్మియేస్ ద్వారా. సో రిమెంబర్, ఎ వెరీ లో లెవెల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లాక్టోజ్ హ్యాస్ టు బి ప్రెజెంట్ ఇన్ సెల్. ప్రతిసారి కొంచెం లో లెవెల్ ఆఫ్ లాకోప్రాన్ ఎక్స్ప్రెషన్ అయినా ఉండాలి, లేకపోతే లాక్టోజ్ని లోపలికి పర్మిట్ చేయదు. అదర్వైజ్ లాక్టోజ్ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద సెల్. ద లాక్టోజ్ దెన్ ఇండ్యూసెస్ ద ఓపెరాన్ ఇన్ ఎ ఫాలోయింగ్ మేనర్. మనం ఇందాక చూసినట్టు ఇప్పుడు లాక్టోజ్ ఏం చేస్తుంది, ఈ రిప్రెసర్ మాలిక్యూల్కి అటాచ్ అయ్యి ఈ ఆపరేటర్ దగ్గరికి వెళ్లకుండా చూసుకుంటుంది. అప్పుడు మనకి కంటిన్యూస్గా లాక్ ఎంఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అయ్యి బీటా గ్యాలక్టోసైడేస్, పర్మియేస్, ట్రాన్సెస్టైలేస్ ఇవి 3 ప్రొడ్యూస్ అయ్యి మనకి డైసాకరైడ్ని బ్రేక్ చేస్తుంది. సో రిప్రెసర్ ఆఫ్ ఓపెరాన్ ఈజ్ సింథసైజ్డ్ ఆల్ ద టైమ్ కన్సిక్యూటివ్లీ. ప్రతిసారి రిప్రెసర్ అనేది ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది ఫ్రమ్ ద ఐజీన్ వల్ల. సో ద రిప్రెసర్ ప్రోటీన్ బైండ్స్ టు ద ఆపరేటర్ రీజియన్ ఆఫ్ ద ఓపెరాన్, ప్రివెంట్స్ ద ఆర్ఎన్ఏ పాలిమరేజ్. సో ఆపరేటర్కి అటాచ్ అయినప్పుడు ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది సో మనకి జీన్ ZYAని ట్రాన్స్క్రిప్షన్లో ఇన్వాల్వ్ అవ్వనీయకుండా చేస్తుంది. సో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఇండ్యూసర్ ఉంటే సచ్ యాజ్ లాక్టోజ్ లేదా అల్లో లాక్టోజ్, రిప్రెసర్ అనేది ఇన్యాక్టివేట్ అయిపోతుంది బై ఇంటరాక్షన్ విత్ ద ఇండ్యూసర్. సో దిస్ allows the RNA polymerase to access to the promoter and transcription will proceed. So essentially ఏంటంటే regulation of lacoperon can be visualized as regulation of enzyme synthesized by its substrate. So remember, glucose ఇంకా galactose ఇవి రెండు కెనాట్ యాక్ట్ యాజ్ ఇండ్యూసర్స్. లాకోపెరాన్కి ఇండ్యూసర్స్కి యాక్ట్ చేయలేవు, ఓన్లీ లాక్టోజ్ మాత్రమే యాక్ట్ చేయగలదు. కెన్ యూ థింక్ హౌ లాంగ్ ద లాకోపెరాన్ విల్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లాక్టోజ్? సో ఎంతసేపు అంటే లాక్టోజ్ ఉండేదాకా ఎక్స్ప్రెస్ అవుతుంది. ఇన్ కేస్ లాక్టోజ్ లేకపోతే ఎక్స్ప్రెస్ అవ్వదు. అండ్ నెక్స్ట్, రెగ్యులేషన్ ఆఫ్ లాకోపెరాన్ బై రిప్రెసర్ ఈజ్ రెఫర్డ్ టు యాజ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్, నెగిటివ్ రెగ్యులేషన్. లాకోపెరాన్ని రిప్రెసర్ రెగ్యులేట్ చేస్తే అది నెగిటివ్ రెగ్యులేషన్ అనమాట. అదే మనకి రిప్రెసర్ కాకుండా ఇండ్యూసర్ రిప్రెసర్ని ఆపేస్తే అది పాజిటివ్ రెగ్యులేషన్. లాకోపెరాన్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ పాజిటివ్ రెగ్యులేషన్ యాజ్ వెల్, బట్ ఇట్ ఈస్ బియాండ్ ద స్కోప్ ఆఫ్ డిస్కషన్. నెక్స్ట్, ఇప్పుడు హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ చూద్దాం. వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. మనం ప్రీవియస్గా ఏం చూసాం, 3.3 × 10⁹ బేస్ పేర్స్ ఉన్నాయి మన హ్యూమన్లో. అలానే దీన్ని మీటర్స్లో తీసుకుంటే మనకి అదే మీకు ఇది n, అదే 2n అనుకోండి, 6.6 × 10⁹ బేస్ పేర్స్ అంటే మనకి 2.2 మీటర్స్ ఉంది. సో ఇది ఇక్కడికి వస్తే జీనోమ్ వచ్చి 1.1 మీటర్స్ ఉంటుంది. సో ఇవి మనం ఇంతకుముందు చూసింది. అప్రాక్సిమేట్గా హ్యూమన్ జీనోమ్లో 30,000 జీన్స్ ఉంటుంది. సో అసలు హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే, మనము హ్యూమన్స్లో ఏమేం జీన్స్ ఉన్నాయి, ఏ నైట్రోజనస్ బేసెస్ ఉన్నాయి ఆ జీన్స్కి, అలా క్లియర్గా ఒక్కొక్క జీన్ని, ఎంటైర్ జీనోమ్ని స్టడీ చేయడమే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్. సో పర్ నైట్రోజనస్ బేస్, పర్ బేస్ పేరు వాళ్ళకి ఎంత ఇచ్చారంటే $3. ఓకే, సో లెట్స్ సీ అసలు హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1990లో స్టార్ట్ అయిందనమాట. సో in the preceding sections you have learned that the sequence of bases in DNA. సో అదే మనకి జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే డిఎన్ఏలో ఉండే సీక్వెన్స్ అని మనం తెలుసుకున్నాం ఒక గివెన్ ఆర్గానిజంలో. ఇన్ అదర్ వర్డ్స్లో చెప్పాలంటే జెనెటిక్ మేకప్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం ఆర్ ఇండివిజువల్ లైస్ ఇన్ ద డిఎన్ఏ సీక్వెన్స్. ఇప్పుడు రెండు ఇండివిజువల్స్ ఎలా డిఫర్ అవుతారంటే బై దేర్ డిఎన్ఏ సీక్వెన్స్ షుడ్ ఆల్సో బి డిఫరెంట్. వాళ్ళిద్దరికి డిఫరెంట్ ఉండాలి కదా, అట్లీస్ట్ ఎట్ సమ్ ప్లేసెస్. దీస్ అసంప్షన్స్ లెడ్ టు ద క్వెస్ట్ ఆఫ్ ఫైండింగ్ అవుట్ ద కంప్లీట్ డిఎన్ఏ సీక్వెన్స్. హ్యూమన్ జీనోమ్లో ఉండే అసలు కంప్లీట్ జీనోమ్ని, డిఎన్ఏ సీక్వెన్స్ని ట్రాక్ చేద్దాం అనుకున్నారు విత్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్ స్టడీస్. ఇప్పుడు బయోటెక్నాలజీలోని జెనెటిక్ ఇంజనీరింగ్ చాలా అడ్వాన్స్ అయ్యింది కాబట్టి ఇలా ఒక ఐడియా వేశారు. సో ఇట్ వాస్ పాసిబుల్ టు ఐసోలేట్ అండ్ క్లోన్ ఎనీ పీస్ ఆఫ్ డిఎన్ఏ. మనం ఏ పీస్ ఆఫ్ డిఎన్ఏనైనా ఎండోన్యూక్లియేజెస్ ద్వారా కట్ చేసి
ఆ కట్ చేసిన ఫ్రాగ్మెంట్ని ఈకోలైలోనో ఈస్ట్లోనో వేసి మనం దాన్ని మల్టిప్లై చేసి దాన్ని క్లియర్గా దాంట్లో ఏముందో చూడొచ్చు. అవైలబిలిటీ ఆఫ్ సింపుల్ అండ్ ఫాస్ట్ టెక్నిక్స్ ఫర్ డిటర్మైనింగ్ DNA సీక్వెన్స్. సో ఏ వెరీ ambitious ప్రాజెక్ట్ ఆఫ్ సీక్వెన్సింగ్ ద హ్యూమన్ జీనోమ్. ఇది ఎప్పుడు లాంచ్ చేశారు అంటే ఇన్ ద ఇయర్ 1990లో లాంచ్ చేశారు ఇది. ఓకే, సో అసలు హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. ఓకే, సో వాట్ ఈస్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్? దీన్ని మెగా ప్రాజెక్ట్ అన్నాం. ఎందుకంటే ఇమాజిన్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఎంత పెద్ద ప్రాజెక్ట్ అంటే ఇది 6.6 × 10⁻⁹ 2Nలో, అలానే 3.3 × 10⁻⁹ అంటే ఎంత? అండ్ వి సింప్లీ డిఫైన్ ఎయిమింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ యాజ్ ఫాలోస్. ఈ ప్రాజెక్ట్ ఎయిమ్ ఏంటంటే హ్యూమన్ జీనోమ్ అంటే ఎన్లోనే చెప్పాలి మనం. ఎన్లో 3.3 × 10⁻⁹ బేస్ పేర్స్, రైట్? ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ సీక్వెన్సింగ్ ఏంటంటే ఒక బేస్ పేర్కి $3 చెప్పారు. ఓకే, ఒక బేస్ పేర్కి $3. ఇప్పుడు ఫైనల్గా ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంతంటే $9 బిలియన్. $9 బిలియన్. ఓకే, ఫర్దర్ ఇఫ్ ద అప్టైన్ సీక్వెన్స్ వర్ టు బి స్టోర్డ్ ఇన్, ఇది బుక్లో కానీ మనం స్టోర్ చేయగలిగితే ఒక్కొక్క పేజ్లో మనకి 1000 లెటర్స్ ఉంటాయి. ఓకే, అలా ఒక బుక్లో 1000 పేజెస్ ఉంటాయి. అలా 3300 బుక్స్ కావాలి వుడ్ బి రిక్వైర్డ్ టు స్టోర్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ DNA సీక్వెన్స్ ఫ్రమ్ ఎ సింగిల్ హ్యూమన్ సెల్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఇందులో ఏం కావాలంటే మనం నెంబర్స్ ఏమేం చూసామంటే మనం టోటల్గా 3.3 × 10⁻⁹ బేస్ పేర్స్ని సీక్వెన్సింగ్ చేయాలి. సో వీళ్ళు ఒక బేస్ పేరుకి గాను వీళ్ళు అనుకున్న మనీ ఎంతంటే $3. అలా మొత్తానికి కలిపి $9 బిలియన్ వచ్చింది. ఓకే, $9 బిలియన్. సో ఇప్పుడు దీన్నే కనుక బుక్ చేస్తే మనకి ఒక్క బుక్లో ఒక పేజ్లో 1 పేజ్ 1000 వర్డ్స్ వస్తాయి. అలా మనకి 1000 పేజెస్ ఉంటాయి. ఓకే, అలా మనకి 3300 బుక్స్ కావాలి. ఓకే, సో ఇలా ఎంత ఇన్ఫర్మేషన్ కావాలి? సో ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ డేటా ఎక్స్పెక్టెడ్ టు బి జనరేటెడ్, ఆల్సో నెసెసిటింగ్ ద యూస్ ఆఫ్ హై స్పీడ్ కంప్యూటేషనల్ డేటా డివైసెస్. ఇంత డేటా స్టోర్ చేయడానికి కంప్యూటర్ మీదే మనం ఆధారపడ్డాం. మళ్ళీ రిట్రైవల్ చేసుకోవాలన్నా, దాన్ని అనాలిసిస్ చేయాలన్నా, స్టోర్ చేయాలన్నా. సో HGP హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనేది క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ర్యాపిడ్ డెవలప్మెంట్. సో దీనివల్ల మనకి ర్యాపిడ్ డెవలప్మెంట్, ఒక ఏరియా ఆఫ్ బయాలజీని మనం క్రియేట్ చేయగలిగాం. వాట్ ఈస్ దట్ ఈస్ బయోఇన్ఫర్మాటిక్స్. ఓకే, బయోఇన్ఫర్మాటిక్స్. సో బయోఇన్ఫర్మాటిక్స్ అంటే జీనోమ్ గురించి అనలైజ్ చేసి, స్టడీ చేసి, సో దాని కాంబినేషన్స్, దాన్ని ఎలాగా, అది ఆ సైన్సే బయోఇన్ఫర్మాటిక్స్. అండ్ గోల్స్ ఆఫ్ HGP హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్. సో సమ్ ఇంపార్టెంట్ గోల్స్ ఆఫ్ HGP వచ్చి ఇలా. సో అప్రాక్సిమేట్గా మనం ఎంత ఐడెంటిఫై చేసామంటే 20,000 to 25,000 జీన్స్ అప్రాక్సిమేట్గా. సో ఇప్పుడు దీనికి మనం ఏం చేస్తున్నాం? డిటర్మైన్ ద సీక్వెన్స్ ఆఫ్ 3 బిలియన్ కెమికల్ బేస్ పేర్స్. ఇలా మనకి 3 బిలియన్ కెమికల్ బేస్ పేర్స్ ఉన్నాయి దట్ మేకప్ ద హ్యూమన్ జీనోమ్. ఎందుకంటే 3 బిలియన్ కెమికల్ బేస్ పేర్స్ కాబట్టి 3 × $3 అంటే అరౌండ్ $9 బిలియన్ అని మనం క్యాలిక్యులేట్ చేసాం కదా. సో బేస్ పేర్స్ ఎన్ని ఉంటాయంటే 3 బిలియన్ ఉంటాయి. ఓకే, సో స్టోర్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇన్ డేటాబేస్, ఇంప్రూవ్ ద టూల్స్ ఫర్ డేటా అనలైజింగ్. ఇంకా దాన్ని అనాలిసిస్ చేసుకొని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ట్రాన్స్ఫర్ రిలేటెడ్ టెక్నాలజీస్ టు అదర్ సెక్టార్స్ సచ్ యాజ్ ఇండస్ట్రీస్. ఓకే, అండ్ ఎథికల్గా, లీగల్గా, సోషల్గా మనం ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా? ఎథికల్, లీగల్, సోషల్ ఇష్యూస్ ELSI దట్ మే అరైజ్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ వల్ల అలా ఏమన్నా ఇష్యూస్ వస్తాయా ఏమో అని చూసుకోవాలి. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనేది టోటల్గా 13 years ప్రాజెక్ట్ అనమాట. అంటే మనకి టోటల్గా చూసుకుంటే 1990లో స్టార్ట్ అయింది ఈ ప్రాజెక్టు. 2003 వరకు అని అనుకున్నారు. కోఆర్డినేటెడ్ బై US డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్.
యుఎస్లో ఈ ప్రాజెక్ట్ చేశారు. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ, ఇంకా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, NIH. సో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యూరింగ్ ఎర్లీ ఇయర్స్ ఆఫ్ HGP హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టు వెల్కమ్ ట్రస్ట్ బికమ్ ద మేజర్ పార్ట్నర్. వెల్కమ్ ట్రస్ట్ అనేది యూకేలో ఉండే వెల్కమ్ ట్రస్ట్ అనేది మేజర్ పార్ట్నర్ అన్నమాట. ఓకే, సో అడిషనల్ కంట్రిబ్యూషన్స్ వచ్చి జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, చైనా, ఇంకా వేరే వాటి నుంచి వచ్చాయి. సో జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, చైనా. సో ఈ ప్రాజెక్ట్ వచ్చి 2003లో కంప్లీట్ అయింది. ఎందుకంటే ఇది మనకి మొత్తం కూడా 13 years ప్రాజెక్ట్ కాబట్టి. నాలెడ్జ్ అబౌట్ ఎఫెక్ట్స్ ఆఫ్ DNA వేరియేషన్స్ అమాంగ్ ఇండివిజువల్స్. సో ఈ DNA వేరియేషన్స్ అనేవి మనుషుల్లో మారుతూ వచ్చి దాని నుంచి ఎవల్యూషనరీగా మనకి న్యూ వేస్ టు డయాగ్నోస్, ట్రీట్, సమ్వాట్ ప్రివెంట్ సమ్ థౌజండ్స్ ఆఫ్ డిజార్డర్స్ ఏవైతే హ్యూమన్స్ని అఫెక్ట్ చేస్తున్నాయో వాటిని మనం ట్రీట్ చేయొచ్చు జెనెటికల్గా. సో బిసైడ్స్ ప్రొవైడింగ్ ద క్లూస్ టు అండర్స్టాండింగ్ హ్యూమన్ బయాలజీ. సో లెర్నింగ్ అబౌట్ non-human organisms of DNA sequence can lead to understanding of their natural capabilities. సో ఇలా వేరే ఆర్గానిజమ్స్ యొక్క డిఎన్ఏని కూడా మనం స్టడీ చేసి మనకి వాటికి ఏమన్నా సిమిలారిటీ ఉందా, వాటి ప్రోడక్ట్స్ని హ్యూమన్స్లో ఏమన్నా మనం వాడచ్చా, ఇలా కూడా మనం చూడొచ్చు. దే కెన్ బి అప్లైడ్ టువర్డ్స్ సాల్వింగ్ ఛాలెంజెస్ ఇన్ హెల్త్ కేర్. ఓకే, అండ్ అగ్రికల్చర్లో ఎనర్జీ ప్రొడక్షను, ఎన్విరాన్మెంటల్ రెమిడియేషన్, సో వీటన్నిటిలో మనం ఈ DNA సీక్వెన్సెస్ అనేవి చూసుకోవచ్చు అనమాట. సో ప్రీవియస్గా మనకి తెలుసు బీటీ టాక్సిన్ అనేది బీటీ జీన్ అయితే ఎలాగైతే మనం ప్లాంట్స్లో ఇన్కార్పొరేట్ చేసామో అలా మనం జీన్స్ చదవడం వల్ల ఇది ఒక బెనిఫిట్. మెనీ non-human మోడల్స్ని కూడా స్టడీ చేశారు. సో సచ్ యాజ్ బ్యాక్టీరియాని, ఈస్ట్ని, బ్యాక్టీరియా, ఈస్ట్ అండ్ సినోరాబ్డైటిస్ ఎలిజెన్స్. ఇది ఫ్రీ లివింగ్ నాన్ పెథోజెనిక్ నెమటోడ్. ఇది సినోరాబ్డైటిస్ ఎలిజెన్స్. ఇంకా డ్రాసోఫిల్లా ఫ్రూట్ ఫ్లై, అలానే ప్లాంట్స్లో రైస్, అరాబిడోప్సిస్, ఇలా వీటన్నిటిని కూడా సీక్వెన్స్ చేశారనమాట. మెథడాలజీ ఏంటంటే దీనికి మెయిన్గా మెయిన్ మెథడాలజీ వచ్చి 2 major అప్రోచెస్. ఒకటి ఏంటంటే ఫోకస్డ్ ఆన్ ఐడెంటిఫైయింగ్ ఆల్ జీన్స్ దట్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ RNA. RNAలో ఎక్స్ప్రెస్ అయ్యే జీన్స్ అన్నీ మనం చదవడం. సో దాన్నే మనం ఏమంటామంటే ఎక్స్ప్రెస్డ్ సీక్వెన్స్ ట్యాగ్స్ అంటాం. The others took a blind approach of simply sequencing the whole set of genome. ఒకటి ఎక్స్ప్రెస్ సీక్వెన్స్ ట్యాగ్స్ అని చేయడం, అంటే ఏదైతే మనకి ఎక్స్ప్రెస్ అవుతుందో సెంట్రల్ డాగ్మా వల్ల ఏదైతే ఎక్స్ప్రెస్ అవుతుందో లేదా హోల్ సెట్ ఆఫ్ జీనోమ్ని బ్లైండ్గా మనం సీక్వెన్సింగ్ చేసుకుంటూ రావడం. దట్ కంటైన్ ఆల్ కోడింగ్ అండ్ నాన్ కోడింగ్ సీక్వెన్స్ అండ్ లేటర్ అసైనింగ్ ద డిఫరెంట్ రీజన్స్ ఇన్ ద సీక్వెన్స్ విత్ ఫంక్షన్స్. దాని తర్వాత ఆ సీక్వెన్స్ని విత్ ఫంక్షన్స్తో పాటు మనం సపరేట్ చేసుకోవడం. సో దీన్నే మనం దీన్ని మనం ఏమన్నా అంటే సీక్వెన్స్ యానోటేషన్ అన్నాం. అంటే మనం సీక్వెన్స్ మొత్తం కనుక్కొని పర్టికులర్గా ఆ సీక్వెన్స్ యొక్క ఫంక్షన్ని యానోటేట్ చేయడం, మార్క్ చేసుకోవడం. ఫర్ సీక్వెన్సింగ్ టోటల్ DNA ఫ్రమ్ ఎ సెల్స్ ఈజ్ ఐసోలేటెడ్. మొత్తం DNAని ఐసోలేట్ చేసాం. దీన్ని ఏం చేసాం, కన్వర్టెడ్ ఇంటూ ర్యాండమ్ ఫ్రాగ్మెంట్స్. సో ర్యాండమ్గా ఫ్రాగ్మెంట్స్గా కట్ చేసాం. ఎలా, రిలేటివ్లీ స్మాలర్ సైజెస్గా. రీకాల్ DNA ఈజ్ వెరీ లాంగ్ పాలిమర్. దెర్ ఆర్ టెక్నికల్ లిమిటేషన్స్ ఇన్ ద సీక్వెన్సింగ్. వెరీ లాంగ్ పీసెస్ ఆఫ్ DNA, మనకి టెక్నికల్గా కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. కొన్నిసార్లు చాలా పెద్ద పెద్ద పీసెస్ కూడా వస్తాయి అన్నమాట. సో అండ్ క్లోన్డ్ ఇన్ సూటబుల్ హోస్ట్. దాన్ని ఒక సూటబుల్ హోస్ట్లో పెట్టి క్లోన్ చేయాలన్నమాట. యూజింగ్ స్పెషలైజ్డ్ వెక్టర్స్. ద క్లోనింగ్ రిజల్టింగ్ ఇన్ టు యాంప్లిఫికేషన్ ఆఫ్ ఈచ్ పీస్ ఆఫ్ DNA ఫ్రాగ్మెంట్. సో అది యాంప్లిఫికేషన్ అయిందనమాట, అంటే మల్టిప్లై అయింది క్లోన్ చేసినప్పుడు. సో సబ్సిక్వెంట్లీ మనం ఇప్పుడు సీక్వెన్స్ని ఈస్ట్తో చేయొచ్చు. కామన్లీ యూస్డ్ హోస్ట్ ఏంటంటే బ్యాక్టీరియా ఇంకా ఈస్ట్. వీటి యొక్క సీక్వెన్స్ని కూడా కనుక్కున్నారు. అండ్ వెక్టర్స్ వచ్చి కాల్డ్ బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోసోమ్స్ని వెక్టర్స్గా వాడారు, లేకపోతే ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోసోమ్స్, ఇవి వెక్టర్స్ అన్నమాట.
సో ఈ వెక్టార్స్ని మనం ఏమని పిలిచామంటే బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోసోమ్స్, ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోసోమ్స్. సో ఫ్రాగ్మెంట్స్ అనేవి ఎప్పుడు ఏంటంటే ఆర్ సీక్వెన్స్డ్, ఫ్రాగ్మెంట్స్ని సీక్వెన్స్ చేసింది ఆటోమేటెడ్ DNA సీక్వెన్సర్స్. సో దట్ వర్క్డ్ ఆన్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ డెవలప్డ్ బై ఫ్రెడరిక్ సాంగర్. సో ఆటోమేటెడ్ DNA sequence. So remember, Sanger is also credited for developing the method for determining the amino acid sequence in proteins. Yes. So these sequences were arranged based on some overlapping regions present in them. ఈ సీక్వెన్స్లు ఎలా అరేంజ్ చేశాడంటే సేమ్ ఒకేలాంటి రీజన్స్ ఉన్నాయి వాటిని అన్నింటినీ ఒక సీక్వెన్స్ చేశారు. సో దిస్ రిక్వైర్డ్ జనరేషన్ ఆఫ్ ఓవర్లాపింగ్ ఫ్రాగ్మెంట్స్ ఫర్ సీక్వెన్సింగ్. అలైన్మెంట్ ఆఫ్ దీస్ సీక్వెన్స్ వర్ హ్యూమన్లీ నాట్ పాసిబుల్. ఈ సీక్వెన్స్ని అలైన్ చేయడం మనకి పాసిబుల్ అవ్వలేదు. ఓకే, దేర్ఫోర్ స్పెషలైజ్డ్ కంప్యూటర్ బేస్డ్ ప్రోగ్రామ్ వాజ్ డెవలప్డ్. సో దీనివల్ల మనం స్పెషలైజ్డ్ కంప్యూటర్ బేస్డ్ ప్రోగ్రామ్ని డెవలప్ చేసాం. ఓకే, ద సీక్వెన్స్ వర్ సబ్సిక్వెంట్లీ ఎనాటెడ్, మార్క్ చేసుకున్నాం, అండ్ వర్ అసైన్డ్ టు ఈచ్ క్రోమోసోమ్. సో తర్వాత ఒక్కొక్క క్రోమోసోమ్కి దాన్ని అసైన్ చేసినప్పుడు సీక్వెన్స్ ఆఫ్ క్రోమోసోమ్ 1 వాజ్ కంప్లీటెడ్ ఓన్లీ ఇన్ May 2006. ఫస్ట్ క్రోమోసోమ్ సీక్వెన్స్ని ఇలా మనం మార్క్ చేసుకున్నట్టు. సో దిస్ వాజ్ ద లాస్ట్ ఆఫ్ 24 chromosomes. This was the last of 24 chromosomes, 22 autosomes and XY. To be sequenced. So ఇంకా మనం 22 ఆటోజోమ్స్ని అలానే మనం మొత్తం 22 ఆటోజోమ్స్ని అండ్ ఇంకా XY అల్లోజోమ్ని సీక్వెన్స్ చేయాలి. అనదర్ ఛాలెంజింగ్ టాస్క్ ఏంటంటే దీంట్లో మెయిన్గా అసైనింగ్ ద జెనెటిక్ అండ్ ఫిజికల్ మ్యాపింగ్ ఆఫ్ జీనోమ్. ఎక్కడెక్కడ ఉన్నాయి జెనెటిక్ ఫిజికల్ మ్యాపింగ్ కూడా చేసుకోవాలి. సో దిస్ వాజ్ జనరేటెడ్ బై యూజింగ్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ పాలిమార్ఫిజం ఆఫ్ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేసెస్ రికగ్నైజేషన్ సైట్. సో రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేసెస్ ఏం చేసాయి, చాలా సైట్స్లో ఒకేలాంటి వాటిని రికగ్నైజ్ చేసాయి. అండ్ సమ్ రిపిటేటివ్ DNA సీక్వెన్స్ నోన్ యాజ్ మైక్రోసాటిలైట్స్. One of the applications of polymorphism is repetitive DNA sequence shall be explained in next section of DNA fingerprinting. So ఇప్పుడు మొత్తం హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్కి salient features ఏంటంటే, so drawn for human genome project are follows. Human genome మొత్తం కూడా 3 billion base pairs ఉన్నాయి. సో దాన్ని నెంబర్లోకి వేస్తే 3164.7 million base pairs. 3164.7 million base pairs వచ్చాయి. యావరేజ్గా మనకి 3000 బేసెస్ ఉన్నాయన్నమాట. ఒక జీన్లో మనకి 3000 బేసెస్ ఉన్నాయి. అలా మనకి అప్రాక్సిమేట్గా ఎన్ని జీన్స్ ఉన్నాయి, 30,000 జీన్స్ ఉన్నాయి. బట్ సైజ్ మే వేరీ. లార్జెస్ట్ జీనోమ్ వచ్చి డిస్ట్రోఫిన్ జీన్, హ్యూమన్ జీన్ డిస్ట్రోఫిన్. ఇందులో 2.4 మిలియన్ జీన్స్ ఉన్నాయి, మిలియన్ బేసెస్ ఉన్నాయి. మామూలుగా అయితే 3000 ఉంటుంది, దీంట్లో మాత్రమే 2.4 మిలియన్ బేసెస్ ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ జీన్స్ ఎస్టిమేట్ చేసింది వచ్చి 30,000, కానీ మనం ప్రీవియస్గా ఎస్టిమేట్ చేసింది 80,000 to 1,40,000. సో దీనికంటే తక్కువే ఉంది కదా. ఆల్మోస్ట్ 99% ఆఫ్ న్యూక్లియోటైడ్స్ అందరికీ సేమ్గానే ఉన్నాయి. సో ఫంక్షన్ ఈజ్ అన్నోన్. 50% ఆఫ్ ద జీన్స్ దేనికని కూడా మనకి ఇంకా తెలియదు. సో లెస్ దాన్ 2% ఆఫ్ ద జీనోమే ప్రోటీన్స్కి కోడ్ చేస్తుంది అనమాట. సో రిలేటెడ్ సీక్వెన్స్ మేకప్ వెరీ లార్జ్ పోర్షన్ ఆఫ్ హ్యూమన్ జీనోమ్. ఈ సీక్వెన్సెస్ మనకి చాలా లార్జ్ పోర్షన్ని కవర్ చేస్తున్నాయి. రిపిటేటివ్ సీక్వెన్సెస్ ఆర్ స్ట్రెచెస్ ఆఫ్ DNA సీక్వెన్స్. రిపిటేటివ్గా ఉండేవి స్ట్రెచెస్ ఆఫ్ DNA సీక్వెన్స్ అనమాట. అవి చాలాసార్లు రిపీట్ అవుతున్నాయి, sometimes 100 to 1000 times. So they are thought to have no direct coding functions. So direct coding functions ఏమీ లేవు వీటికి. So but they shed light on chromosomal structure, dynamics and evolution. సో ఇవేంటి, క్రోమోజోమల్ స్ట్రక్చర్, డైనమిక్, ఎవల్యూషన్ మీద ఒక లైట్ లాగా అనమాట. ఎందుకు ఇలా వచ్చింది అని.
వాటికి ఎటువంటి కోడింగ్ ఫంక్షన్స్ లేవు ఈ రిపిటేటివ్ వల్ల. సో మనకి ఒక క్రోమోజోమ్ 1లో 2968 జీన్స్ ఉన్నాయి. వైలో మాత్రం 231 ఉన్నాయి. సైంటిస్ట్ ఏం ఐడెంటిఫై చేశారంటే 1.4 మిలియన్ లొకేషన్స్ వేర్ సింగిల్ బేస్ డిఎన్ఏ డిఫరెన్సెస్. సో అంటే సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజం అన్నమాట. ఒక సింగిల్ న్యూక్లియోటైడ్ మాత్రం చేంజ్ అయ్యింది. ప్రొనౌన్స్డ్ యాజ్ స్నిప్స్. 1.4 మిలియన్ లొకేషన్లో సింగిల్ బేస్ డిఎన్ఏ డిఫరెన్సెస్ వచ్చాయి. దాన్నే సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజం అన్నారు. దిస్ ఇన్ఫర్మేషన్ వల్ల ఏంటంటే మనకి క్రోమోజోమల్ లొకేషన్స్ని ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అయింది. బట్ డిసీజ్ అసోసియేటెడ్ సీక్వెన్స్ అండ్ ట్రేసింగ్ ద హ్యూమన్ హిస్టరీ. అప్లికేషన్స్ ఇంకా ఫ్యూచర్ ఛాలెంజెస్కి వస్తే deriving meaningful knowledge for DNA sequence will define research through coming decades, leading to our understanding of biological systems. Enormous task will require the expertise and creativity. Tons of scientists కావాలన్నమాట దీనికి. పబ్లిక్ ఇంకా ప్రైవేట్ సెక్టర్స్లో వరల్డ్ వైడ్. One of the greatest impact having human genome sequence may well be enabling a radically new approach biological researchలో. సో ఇప్పుడు ఇన్ ద పాస్ట్ రీసెర్చర్స్ స్టడీ 1 or few genes, 1 లేదా 2 genes చదివారు. విత్ ద హోల్ జీనోమ్ సీక్వెన్స్ ఏ న్యూ త్రూ అవుట్ టెక్నాలజీస్ వీ కెన్ అప్రోచ్ క్వశ్చన్ సిస్టమాటికల్లీ ఆన్ హౌ మచ్ బ్రాడ్ స్కేల్ యూ కెన్ స్టడీ ఆల్ ద జీన్స్ ఇన్ ద జీనోమ్. ఫర్ ఎగ్జాంపుల్, all the transcripts in particular tissue or organ or tumor, how tons and thousands of genes and proteins work together, interconnected, orchestrate the chemistry of life. అలా మనం కనుక్కోవచ్చు అన్నమాట. సో లెట్స్ సీ అప్లికేషన్ ఆఫ్ దిస్ థింగ్, హ్యూమన్ DNA fingerprinting. As stated in the preceding, 99.9% of base sequence among the humans is same. 99.9% సేమ్ గానే ఉంటుంది. Assuming the genome of 3.3 into 10 to the power of 9 base pairs. So how many could be a different? In these differences, in the sequence of DNA which make every individual unique in their phenotypic appearance, ఆ 0.1% difference మనకి differences ని తీసుకొస్తుంది. If one aim to find out the genetic difference between two individuals or among the individuals of population, sequencing the DNA every time would be daunting and expensive. So అలా జెనెటిక్ డిఫరెన్స్ ప్రతి ఒక్క పర్సన్కి వేరే వేరే పర్సన్స్కి కనుక్కోవాలంటే చాలా టైం టేకింగ్, ఇంకా చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో టాస్క్, ఇమాజిన్, ట్రై టు కంపేర్ ద 2 sets of 3 into 10 to the power of 9 base pairs. DNA fingerprinting is very quick way to compare the DNA sequence of any 2 individuals. DNA fingerprinting అనేది చాలా ఈజీ టెక్నిక్ అన్నమాట. సో DNA fingerprinting వల్ల ఏంటంటే మనం ఐడెంటిఫైయింగ్ డిఫరెన్సెస్ ఇన్ సమ్ స్పెసిఫిక్ రీజన్స్ ఆఫ్ DNA, దాన్నే రిపిటేటివ్ DNA అంటాం. సో బికాస్ ఆఫ్ ద సీక్వెన్స్, స్మాల్ స్ట్రెచ్ ఆఫ్ DNA ఈజ్ రిపీటెడ్ మెనీ టైమ్స్. ఒక చిన్న స్ట్రెచ్ ఆఫ్ DNA చాలాసార్లు రిపీట్ అయ్యింది. సో దిస్ రిపిటేటివ్ DNA ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ బల్క్ జీనోమ్ DNA యాజ్ డిఫరెంట్ పీక్స్ డ్యూరింగ్ డెన్సిటీ గ్రేడియంట్ సెంట్రిఫ్యూగేషన్. The bulk DNA forms the major peaks and other small peaks of referred to as satellite DNA. Depending on the base composition, so A is to T rich or G is to C rich. The length of segment and number of repetitive units. So length of segment, number of repetitive units. The satellite DNA is being classified into many categories. So such as microsatellites, mini satellites, etc. So these sequences normally do not code for any proteins. ఇవి వేటికి కోడ్ చేయదు, but they form a larger portion of human genome. The sequence show high degree of polymorphism and form the basis of DNA fingerprinting. Since DNA from every tissue such as blood, hair follicle, skin, bone, saliva, sperm, etc. forms an individual show some degree of polymorphism. They become very useful in the identification tool in forensic application.
Further, as the polymorphisms are inheritable from parents to children. Yes, those are inheritable from parents to children. DNA fingerprinting is the basis of paternity testing in case of disputes. As polymorphism in DNA sequences is the basis of genetic mapping, ade main ga anamata genetic mapping ki, so of the human genome as well as DNA fingerprinting, it is essential that we understand that DNA polymorphism means in simple terms. Polymorphism, variation at genetic level, so arises due to mutations. Recall the different kinds of mutation, their effects that you have already studied in chapter 4. And in the preceding sections of this chapter, new mutations may arise in an individual, either in somatic cells or in germ cells. Cells that generate in gametes in sexually reproducing organism. If germ cell mutation does not seriously impair individual's ability to have offspring who can transmit the mutation, it can spread to other members of the population through sexual reproduction. Allelic, again recall the definition of alleles. Okay, what is allele? So the various forms of gene we call it as allele. The different molecular forms of gene we call it as allele. So sequence variation is traditionally been described as DNA polymorphism. Okay, so if more than one variant or at the locus occurs in the human population with a frequency greater than 0.01, in simple terms, an inheritable mutation is observed in population at high frequency. It is referred to as DNA polymorphism. The probability of such variation to be observed in non-coding DNA sequence would be higher, as the mutation in these sequence may not have any immediate impact in an individual's reproductive ability. These mutations keep on accumulating generations after generations and form one of the basis of variability and polymorphism. So there is a variety of different types of polymorphism ranging from single nucleotide, oka nucleotide change nunchi to very large scale changes varaku untundi for evolution and speciation. Main ga ee variation anedi chaala important. So such polymorphism play a very important role and you will study in detail in higher classes. The technique DNA fingerprinting was initially developed by Alec Jeffreys. So itanu em cheppadante satellite DNA as probe that shows very high degree of polymorphism. So it is called variable number of tandem repeats. Okay, the technique was as used earlier involved southern blot hybridization using radio labeled variable number tandem repeats as a probe. It includes isolation of DNA, first thing, digestion of DNA by restriction endonuclease, means you have to cut the DNA, separation of DNA fragments by electrophoresis, transferring the blotting or the separated DNA fragment to synthetic membranes such as nitrocellulose or nylon, and hybridization using labeled VTNR probes, and detection of hybridized DNA fragments by autoradiography. A scheme is represented here. The variable number tandem repeats belong to the class of satellite DNA referred to as mini satellites. Small DNA sequence is arranged tandemly in many copies. The copy number varies from chromosome to chromosome in an individual. So the number of repeats shows very high degree of polymorphism, as resulting in variable number of tandem repeats varies in size 0.1 to 20 kb. Consequently, after hybridization ఏమవుతుందంటే variable tandem repeats probe, the autoradiogram gives many bands of different size. These bands gives a characteristic pattern of an individual DNA. So it differs from individual to individual in a population, except in case of monozygotic twins. The sensitivity of the technique is been increasing by use of polymerase chain reaction. In PCR, you will study this in chapter 9. Consequently, DNA from a single cell is enough to perform DNA fingerprinting analysis.
In addition to the application in forensic science, in a wider application such as in determining population genetic diversities, currently many different probes are used to generate DNA fingerprinting. Okay, so here you can see that this is chromosome 11 and this is chromosome 7, chromosome 2. So this, when you see this chromosome 7, number of short tandem repeats, if you count here, you will be having 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. So if you count here on this, 1, 2, 3, 4, 5, 6, 7, 8. When you count here, 1, 2, 3, 4, 5. So one is father and one is mother. So this is chromosome 7, 2 and 16. Here is also chromosome 7, 2 and 16. Here is also this. This is paternal and maternal chromosome of a person. This is the DNA from individual A. This is the DNA from individual B. This is C, DNA collected from the crime scene. So if you see both the things, so these both are matching. So he is the person who committed the crime. So schematic representation of DNA fingerprinting. A few representative chromosomes has been shown to contain different copy number of variable number tandem repeats. For sake of understanding, different colors is being used to trace the origin of each band in the gel. The two alleles, the paternal and maternal of the chromosomes, also contain different copy numbers of VTNR. It is clear that banding pattern of DNA for crime scenes matches with the individual B and not with A. Right. So this is all about the DNA fingerprinting process. So thank you.